దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది తెలుగుదేశం పాలనలో. మీ పాలన రాగానే ఆ అసైన్మెంట్ భూములు లాక్కొని నువ్వు ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీలు అని చెప్పేసి అందరికి పంచావు. అంటే నువ్వు ఎస్సీ దళితుల దగ్గరే భూములు లాక్కోవాలా? నీ ప్రభుత్వం ద్వారా భూమి కొనివ్వచ్చు కదా. దళితుల దగ్గర భూములు లాక్కోవటం ఇది నేరమా కాదా చెప్పండి. రాష్ట్రంలో దళితుల మీద 6,000 దాడులు జరిగినాయి. పులివెందుల నీ నియోజకవర్గం వదిలైంది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పులివెందులతో మొదలై ఈరోజు పల్నాడు జిల్లా నుండి శ్రీకాకుళం దాకా ఈరోజు దాడులు జరుగుతున్నాయి అంటే దళితుల మీద. దానికి కారణం నీ ప్రభుత్వం కాదా? 6,000 మంది మీద దాడి జరిగింది. 120 మందిని హత్య చేసి పొట్టన పెట్టుకున్నారు దళితుల్ని. 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం పెడితే నీ పాపాలు పోతాయా? 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్ భర్తీ చేశావు నువ్వు. ఎస్సీల పోస్టులు 50,000 పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? నేను దళితులు క్షమిస్తారా? ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితం అన్నావు. ఈరోజు పాత పెండింగ్ బిల్లులు కట్టండి లేకపోతే కరెంటు తీసేస్తామని అనేక వేల మందిని మీరు ఇబ్బంది పెట్టలేదా? అలాగే అనేక మందిని మీకు ఈ స్కీము ఎలిజిబిలిటీ లేదని 200 యూనిట్లు మీరు చెల్లదని చెప్పేసి ఈరోజు వేలాది మందిని ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు అన్నాడు చంద్రబాబు గారు ఇస్తే నువ్వు ఇవ్వకుండా అడ్డుకోలేదా? ఈరోజు వేలాది మందికి ఈరోజు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వట్లేదు దళితులకి? దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దళితుల నియోజకవర్గం, దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో రాజధాని వచ్చింది. ప్రజా రాజధాని అమరావతి ఎక్కడుంది? చుట్టూరు ఉన్నాయన్నీ కూడా దళిత నియోజకవర్గాలు. దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం, దళితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అమరావతి రాజధాని. అమరావతి రాజధాని నువ్వు అడ్డుకొని తీరని అన్యాయం చేసావు దళితులకి. ఈరోజు రాజధాని అభివృద్ధి చెందుంటే దళిత సోదరులు అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఈరోజు నువ్వు ఆ ప్రాంతంలో అమరావతి రాజధాని నువ్వు ఆపటం వల్ల చుట్టూ ఉన్న నందిగామ, తాటికొండ చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా దళిత నియోజకవర్గాలు. వాళ్ళన్నీ తీరిన అన్యాయం జరగలేదా వాళ్ళకి? నువ్వు నిజంగా దళిత ద్రోహి కాకుండా ఉంటే నువ్వు అమరావతి రాజధాని ఇచ్చి ఉండేవాడివి. నువ్వు నిజంగా దళిత ద్రోహి కాకుండా ఉంటే ఈరోజు దళితుల మీద దాడులు జరిగేవేనా? నువ్వు దళిత ద్రోహి కాబట్టే ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నువ్వు దళిత ద్రోహి కాబట్టే ఈరోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా నువ్వు అడ్డుకున్నావు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అని ఉన్నాడా ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులు ఎస్సీలకు ఇవ్వకుండా? అమ్మఒడి నువ్వు అందరికి ఇస్తున్నావు, దళితులకు ఇచ్చావు. దాన్ని ఎస్సీ సప్లాన్ లెక్కలో చూపించి నువ్వు మోసం చేయటం అంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది?